అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో బీజేపీ పార్టీది ఒక కొత్త అధ్యయనంగా చెప్పాలి. ఎందుకంటే వరుసగా మూడోసారి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఒక 2 పార్లమెంటు మెంబర్లతో స్టార్ట్ అయిన పార్టీ ఇవాళ భారతదేశాన్ని నిరంతరంగా దగ్గర 29 రాష్ట్రాలు ఉంటే అందులో సుమారు 20 పైచిలుకు రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇది బీజేపీ పార్టీ మహోన్నతంగా వెలిగిపోతుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకు వెలిగిపోతుంది అంటే గతంలో ఈ పార్టీకి పునాది వేసిన వ్యక్తులు అద్వానీ, వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి లాంటి పెద్దలు, తర్వాత వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీని బలపరుస్తూ దేశవ్యాప్తంగా తిరిగి దేశంలో బీజేపీకి పునాది రాళ్ళు వేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ స్థానంలో వచ్చిన ముక్కే ఈ మోడీ, నరేంద్ర మోడీ. ఈయన్ని అద్వానీ గుజరాత్ ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రిగా ఆయన 3 సార్లు అక్కడ విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఫ్రంట్ లైన్లోకి వచ్చాడు. బీజేపీ పార్టీ 2014లో ప్రధాన అభ్యర్థిగా మోడీని ఫోకస్ చేసి మోడీ గుజరాత్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అని చెప్పి మోడీని ఫోకస్ చేస్తే మోడీ దేశానికి ప్రధాని అయ్యాడు. ఆ రోజు ఎన్డీఏ అభ్యర్థిగా. ఆ తర్వాత 19లో తిరిగి ప్రధాని అయ్యాడు. ఇవాళ 24లో తిరిగి ప్రధాని అయ్యాడు. దీని అంతటికీ కారణం ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ మూలాలు ఇవన్నీ ఉన్న వాళ్ళకి బీజేపీలో పెద్దపీట వేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని చేయాలి అనేది కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. ఇది బీజేపీ పార్టీలో బీజేపీకి నడ్డా గారిని పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త అధ్యక్షుడి, పార్టీ అధ్యక్షుడిని చేయాలి, ఎవరిని చేయాలి అనేది బీజేపీ పెద్దలైన మోడీ, అమిత్ షా ద్వయం ఆలోచిస్తూ ఉన్నారు. ఇందులో ఈ తడవ సౌత్కి ఇస్తే బాగుంటుంది, ఎప్పుడు నార్త్ వాళ్ళే ఉంటున్నారు, సౌత్కి ఇద్దామనే ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సౌత్కి ఇస్తే ఎవరుకోవాలి? సౌత్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఎవరుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు పరిశీలన ఉంది. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి గారి గురించి చెప్పాలంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగుపెట్టి కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని మంత్రివర్గంలో ఫస్ట్ టైమే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో కూడా మళ్ళా గెలిచి విశాఖపట్నం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 2004, 2009 2 మంత్రివర్గాలను కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బైఫర్కేట్ అయిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీలో పార్టీలో చేరి 2014లో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు 14లో. తర్వాత 19లో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ కూడా ఓటమి పాలయ్యారు. తర్వాత 24లో రాజమండ్రి పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఆవిడ మొన్న 24 కూటమి విజయం కోసం, బీజేపీ అభివృద్ధి కోసం, బీజేపీ 3 ఎంపీలు గెలుస్తానికి కానీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తానికి కానీ పురంధేశ్వరి గారి విశేషమైన కృషి చేశారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా పురంధేశ్వరి గారి వాక్చాతుర్యం, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారి పేరు పరిశీలిస్తూ ఉన్నారు కేంద్ర నాయకత్వం. రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి గారు కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఎదురు చూశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రివర్గంలో తీసుకోకుండా బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారి పేరు పరిశీలిస్తున్నారు. అయితే ఈ పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారికి వదిలి గారు, బాలకృష్ణ గారికి అక్కగారు. అన్ని అర్హతలునే ఆంధ్రప్రదేశ్లో నోన్ ఫిగరు, బలమైన సామాజిక వర్గం ఉన్న వ్యక్తి ఈ పురంధేశ్వరి గారు. అయితే పురంధేశ్వరి గారి పేరు పరిశీలనలో ఉంది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన కమల్ హాసన్ ఓడించిన వాసన్ గారిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే తమిళనాడులో ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఆవిడకి ఇస్తారా, ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే ఎక్కువ శాతం పురంధేశ్వరి గారి పేరే ఫ్రంట్ లైన్లో ఉన్నది మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా
దగ్గుపాటి పురంధేశ్వరి గారిని మనం చూస్తామనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.